నాకు తెలిసి ప్రభుదేవా ఉన్నాడు. ప్రభుదేవాన్ని దీనికి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో నాకు అర్థం కాలేదు, నాకు తెలియదు. కానీ ఎప్పుడు ప్రభుదేవా మొట్టమొదటి జగదేక వీరుడు అతిలోక సుందరి చిరంజీవి గారి సినిమాలో అయిన కొరియోగ్రఫీ చేయడానికి వచ్చినప్పుడు విభూతి ఇలా పెట్టుకొని వచ్చేవాడు. ఎవరి కుర్రాడు అనుకున్నాను నేను, అప్పుడు నాకు తెలియదు. అప్పటి నుంచి ఇప్పటివరకు శివభక్తి తత్వులు వాళ్ళ చేతనే ఈ సినిమాలో కొరియోగ్రఫీ చేయించారు. ఇలాంటివి చెప్పుకుంటూ వెళ్ళిపోతే ముఖ్యంగా దర్శకుడు సింగ్ గారు ఉన్నారు. ఆయన నేను మొట్టమొదటి వెళ్ళినప్పుడు మనిషికి ప్రతివాడికి జ్ఞానమే కాదు అజ్ఞానం కూడా ఉంటుంది, అది కొంచెం ఎక్కువ పాళ్ళు ఉంటుంది. అప్పుడు నాకు అలా పనిచేసి ఈయనేంటి ఈ డైరెక్టర్ గారు ఏంటి ఇలా తీస్తున్నారు, అబ్బా ఇంకా బాగా అంతటి దాన్ని ఏమంటారు అజ్ఞానంతో చేసినటువంటి విమర్శలు. ఆ తర్వాత ఆయన విశ్వరూపం చూసిన తర్వాత సినిమాలో వాట్ ఈస్ దిస్, ఈజ్ ఇట్ సింగ్ ఫిలిం, వా ఫంటాస్టిక్ అనేటువంటి దృష్టికి తీసుకొచ్చినటువంటి దర్శకుడు మిస్టర్ సింగ్. ఆ తర్వాత చాలామంది ఎంతమంది అద్భుతమైనటువంటి ఏమో దిగిపోవాలా వద్దనిపించుకోవడం కోసం చెప్పాను, అది అంతే. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి నటులు వీళ్ళందరూ కలిసి టెక్నీషియన్స్, చాలా బ్రహ్మాండమైన టెక్నీషియన్స్ని పెట్టి ఎంతో ప్రశాంతమైనటువంటి సినిమా తీయాలి అని